దర్శి టీడీపీ పార్టీకి మరొక బిగ్ షాక్ తగిలింది. దర్శి పట్టణంలోని టీడీపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కోఆప్షన్ నెంబర్ చిన్నమస్తాన్ వలి, మాజీ వార్డు మెంబర్, జిల్లా టీడీపీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్, మాజీ వార్డు మెంబర్ శైలజ, దర్శి మండల టీడీపీ మాజీ మండలాధ్యక్షులు బల్లగిరి సీనయ్యలు టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం తమకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేశారని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలు బ్యాక్ బోన్గా మంచి ప్రయారిటీ కల్పిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 40 కుటుంబాలకు చెందిన 150 మంది వైఎస్ఆర్సీపీలో చేరి పార్టీ కండువాలు కప్పుకున్నారు. రేపు శివన్న పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ గా మీటింగ్ చూస్తున్న నాయకులు అలాగే
పార్టీ అంటే బీసీ పార్టీ, బీసీలు అని చెప్పేసి అధికారంలో లేనప్పుడు బీసీలంతా నాకు అండగా ఉండండి, నాకు వలయగా ఉందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ అంటే బీసీ డెవలప్మెంట్ చేస్తాను, మీ అంత చూస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి. అలాగే ఒక కోర్టులో న్యాయవాదులు అంటే న్యాయమూర్తిగా బీసీలు ఉండకూడదు అని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ మన జగన్ మాత్రం మీరు గమనిస్తే మన రాష్ట్రంలో 11 జడ్పీ చైర్మన్లు ఉంటే 6 బీసీకి ఇచ్చారు. అలాగే మున్సిపాలిటీ చైర్మన్లు 54 బీసీకి ఇచ్చారు. అదే విధంగా ప్రతి దాంట్లో కూడా బీసీకి అండగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు. మీరు గమనిస్తే మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్నీ కూడా బీసీలకు సముచిత న్యాయం కల్పించినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మీరందరూ గమనిస్తే మనం కలిసి 20 సంవత్సరాల క్రితం నుంచి అంటే 20 సంవత్సరాల పైగా మన పూజపల్లి గారి కుటుంబం దర్శి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారు. అందరికీ కూడా ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మన శివన్న గారు. మీరు గమనిస్తే మన శివన్న గారు ఈ దర్శి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, దర్శి నియోజకవర్గానికి సేవ చేయాలి, వాళ్ళ కష్టాల్లో కన్నీటిని తుడవాలి, వాళ్ళ బాధని బాధ్యతని పంచుకోవాలి, అదేవిధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అంగబలం అర్థబలంతో ముందుకు వెళ్తూ మనసు నిండా మంచిని నింపుకొని గుండె నిండా ధైర్యాన్ని నింపుకొని ఆయన బాటలో నేను కూడా నడవాలని ఒక కోరిక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నాం, ఎంతో సంతోషిస్తున్నామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఇంకా ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మేము